శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలో సత్తా చాటారు హైదరాబాద్ ఎల్బీ నగర్ కు చెందిన మేఖల భాస్కర్ రెడ్డి. ఈ పోటీల్లో 4 బంగారు పతకాలు సాధించారు. 100 మీటర్స్, 200 మీటర్స్, 5 కిలోమీటర్స్ రన్నింగ్, షార్ట్ పుట్ పోటీలో గోల్డ్ మెడల్స్ గెలిచారు భాస్కర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎల్బీ నగర్ గోల్డెన్ లీవ్స్ విల్లా సొసైటీ సభ్యులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఇండియా తరపున ఆడి ఇప్పటి వరకు 13 గోల్డ్ మెడల్స్ సాధించినట్లు భాస్కర్ తెలిపారు. 21 ఏళ్ల నుంచి పోలీస్ ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులకు ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. నేను గెలిచినందుకు 4 గోల్డ్ మెడల్స్ గెలిచినందుకు ఈరోజు నా కుటుంబ సభ్యులు అంటే జిఎల్వి గోల్డెన్ లీవ్స్ విల్లాస్ నుంచి మా కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చేసి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసేసి నన్ను నా ఫ్యామిలీని బ్లెస్సింగ్ చేయడానికి ఇంత దూరం వచ్చేసి సంధ్యాకాల సమయంలో వాళ్ళ టైంకి కేటాయించేసి మమ్మల్ని బ్లెస్సింగ్ చేయడానికి ఇంత దూరం వచ్చినారు. వాళ్ళందరూ మమ్మల్ని బ్లెస్సింగ్ చేసేసి మా యొక్క విజయాన్ని వాళ్ళందరూ కూడా పర్సనల్గా కొనియాడుకునేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మేము దీంతో ఆగకుండా ఇంకా ముందు ముందు కూడా ఎన్నో టోర్నమెంట్స్ గెలిచి నేను మా కొడుకు మన ఇండియాకు చాలా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి అందరి తరఫున నేను చాలా సంతోషంగా భావించేసి నా బాధ్యతగా స్వీకరించాను. ఇండియాకు ఇంకా ఎన్నో గోల్డ్ మెడల్ తీసుకొస్తానని నా పర్సనల్గా ఇప్పటి వరకు నేను ఒక 13 గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చాను ఇండియాకు. నేపాల్ కానీ, శ్రీలంక కానీ, నెక్స్ట్ వచ్చేసి థాయిలాండ్, నెక్స్ట్ మలేషియా, ఇలా చాలా కంట్రీస్ చేసి నేను చాలా 13 గోల్డ్ మెడల్ తీసుకొచ్చాను. నేను నా బాబు కూడా ఇప్పటి వరకు. బాబు వచ్చేసి బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ ప్లేయర్. నేను వచ్చి అథ్లెటిక్స్లో రన్నింగ్లో నేను 100 మీటర్స్, నేను యాక్చువల్లీ 200 మీటర్స్, షార్ట్ పుట్ 5 km చేస్తాను. మా బాబు బ్యాడ్మింటన్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చాను ఇప్పుడు. దీంతోపాటు నేను ఎస్ఐ కానిస్టేబుల్కు ఫిజికల్ ట్రైనింగ్ కూడా 21 years నుంచి ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాను. ఇప్పటికి కూడా కంటిన్యూ ఇస్తూనే ఉంటున్నాను. యాక్చువల్లీ ఎవరైనా ఫ్రీ వాళ్ళకు కావాలంటే ఆర్మీ కానీ ఎవరైనా నన్ను అప్రోచ్ కావచ్చు, ఎనీ టైం నేను వాళ్ళకి ఇవ్వడానికి కూడా